మాట్లాడుతున్నారు నోరు ముయ్యుండ్రి పొత్తులింట్లో కూర్చొని పోరు పెట్టుకుంటున్నారు పొద్దుగాల లేస్తే ముఖం చూసుకునేటోళ్ళు ఎందుకయ్యా ఈ ఉద్దర పంచాదులు ఒకళ్ళ మీద ఒకళ్ళు షాడీలు నేర్చినారు ఏం మజాక్ చేస్తున్నారా నవ్వేటోని ముంగట బోర్ల పడ్డట్టు కాదు ఇంట్లో జగడాలు పెట్టుకున్నాడు ఇంకో తూరు వాళ్ళ జోలికి మీరు పోయిర్రు అనుకోర్రి నాకు తెలిసింది అనుకోర్రి మీ జోలికి వాళ్ళు ఎట్లయినా రారు కానీ అదే నాకు తెలవాలే ఏందోలా వార్నింగ్ ఇస్తున్నదేంది అని అనుకుంటుర్రా నేను ఇస్తలేనుల్లా ఎవరిచ్చిల్లో చూడుర్రి గోరుతోని పోయేది గొడ్డల్లాంక రాకముందుకే గొంతుకల తిట్లతోనే పార్టీని రేవుకు తెస్తున్నాడట తెలుగుదేశం పెద్ద మనిషి చంద్రబాబు సారు ఒక్కొక్క పుల్లేసి కట్టుకున్న గూడును గుల్లగొడతారా అని సొంత తమ్ముల మీద గంతులేసి ఎగిరిండట చంద్రాల్ సారు మరి గంతగనం కోపం ఎందుకంటే మొన్న జగనన్న ఢిల్లీకి పోయి మోడీ సార్ను కలిసినప్పటి నుంచి తెలుగుదేశం లీడర్లు ప్రతిపక్షంలో ఉన్నట్టే లడాయికి దిగుతున్నారు కదా పూగుర్తోలతోటి బీజేపీతో కలగపోయి ఉంటే నాకు 1,25,000 ఎంపీగా మెజార్టీ వచ్చేది కానీ ఇప్పుడు 76,000 వచ్చింది దానికి అడిదిక్కు నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు కూడా ఇస్తున్నారు మీ భావాలను మీ పార్టీ నాయకుడికి చెప్పండి మీ భావాలు ప్రజలకి పత్రికలకి చెప్తే దానివల్ల ప్రయోజనం లేదు ఏ రెండు పార్టీలైనా పొత్తు ఎప్పుడు పెట్టుకుంటాయంటే ఒకరి వలన మరొకరి ప్రయోజనం ఉందంటే పొత్తు పెట్టుకుంటారు కాబట్టి పొత్తు పెట్టుకునే సమయంలో వారి యొక్క భావాలని వారి నాయకుడికి తెలియజేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇగో ఇదే కథమోపైతున్నది కొన్ని వద్దుల కాంచి ఆంధ్రప్రదేశ్ లా కొందరు బయటికి చెప్పుడు ఇంకొందరు లోపల గులుగుడుతోని పువ్వు గుర్తోలకు సైకిల్ గుర్తోలకు ఉప్పు నిప్పు లెక్క మారిపోయే పరిస్థితి వచ్చింది అనుకోరాదుండ్రి మరి ఇంత కమిరిపోతుంటే బాబు సార్ ఊకుంటాడా మొత్తం పంచాయతీలో నీళ్లు పోసే పని ముంగటేసుకున్నాడట సెంటర్ తోటి పంచాయతీ పెట్టుకుంటే ఏమైతుందో ఎట్లుంటుందో రాష్ట్రంలో ఉండే వీళ్ళకేమెరక అందుకనే గట్టిగా అరుచుకుంటున్నాడట తెలుగు తమ్ముళ్లను బాబు సారు మరి కాదా చంద్రాల్ సార్ అనుభవం ఉంది వీళ్ళ అనుభవం ఎంత అక్కరం అన్నది కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇలువ తక్కువ అనుకోకుండా ఏటింగ్ చెయ్యాలి పైకం అడిగితే మట్టి ముళ్ళ చేతిలో పెట్టినా మమకారంతో పుచ్చుకోవాలి ఎంత ఇస్తగంతేనని మహాప్రసాదం అనుకొని కండ్లకు అద్దుకోవాలి కానీ తిడతారా బీజేపీ లేకపోతే ఒంటరిగానే పోతామని కూడా అంటారా కొన్నో కొడితేనే ఇంటాయి కొన్ని కాలిస్తేనే వంగుతాయి నువ్వేం బాధపడకు చంద్రాల్ సారు నువ్వు ఇప్పుడు తిట్టినావు కాబట్టి ఎవ్వరు నోరు మెదపరు నువ్వు మాత్రం అస్సలు మర్యాద పోనిచ్చుకోకు సారు పార్టీదేమున్నది నీ పాతార ముఖ్యం మరి